మైథిలిని డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చి టెస్టులు చేయించిన సాకేత్. వారసురాలు సీరియల్ ఆగస్టు 6వ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, మైథిలి సాకేత్ మాటలే తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. ఉషా దగ్గరకొచ్చి ఈ రోజే మన మధ్య చివరి రోజేమో అని భయం వేస్తుందని, ఇకపై ఈ ఇంటి కోడలు స్థానంలో నేను కొనసాగనేమో అని కంగారుగా ఉందని బాధపడుతూ ఉంటుంది. ఈరోజు హ్యూమన్ ట్రయల్స్ పీరియడ్స్ ఆఖరి రోజు. నేను హెల్దీగా ఉన్నానని మెడికల్ రిపోర్ట్స్ వస్తే నేనే ధరణి అన్న విషయం మీ అన్నయ్య అందరి ముందు బయట పెట్టేస్తాను అంటున్నాడు. నేను ధరణి అని తెలిసిన మరుక్షణం నన్ను ఇంట్లో నుంచి సౌదామిని అత్త తరిమేస్తుంది. అదే జరిగితే ఇంక నేను నీకు ట్రీట్మెంట్ ఇప్పించలేను, నిన్ను మళ్ళీ మామూలు మనిషిగా మార్చలేను, అంతా అయిపోయిందని బాధపడుతూ ఉంటుంది. ఆ భగవంతుడు నాకు చిన్న అవకాశం ఇచ్చినా బాగుంటుంది అని కొంచెమైనా ఆశ కలుగుతుంది. కానీ ఆ మార్గం కూడా మూసుకుపోతుంది అనిపిస్తుందని మైథిలి బాధపడుతూ ఉంటే, అప్పుడే సౌదామిని వచ్చి ఈరోజు ఉషని ట్రీట్మెంట్కి తీసుకెళ్లడం లేదా అని అడుగుతుంది. తీసుకెళ్తున్నాను అంటుంది మైథిలి. నువ్వు చేసిన సాహసం వల్ల ఈరోజు సాకేత్కి గొప్ప గెలుపు లభించబోతుంది. ఈరోజు హాస్పిటల్లో జరిగే మెడికల్ టెస్ట్ ఎంతో విలువైనది. అది మన కుటుంబ ప్రతిష్టను ఒక మెట్టు పైకి తీసుకెళ్తుంది. అంతా మంచే జరగాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నానని సౌదామిని అంటూ ఉంటే, మీరు చెప్పినట్టే మన కుటుంబం ప్రతిష్ట ఒక మెట్టు పైకి వెళ్తుంది. ఆయనకి గొప్ప విజయం దక్కుతుంది. నాకు సంతోషంగా ఉందని మైథిలి అంటుంది. మెడికల్ టెస్ట్లన్నీ మనం అనుకున్నట్లుగా మనకు అనుకూలంగా రావాలి అంటుంది సౌదామిని. మరో సీన్లో మైథిలి ఉషని ట్రీట్మెంట్ చేయించడం కోసం నాగేంద్ర ఇంటికి తీసుకెళ్తుంది. నీ గురించే ఎదురు చూస్తున్నాను, ఎంత లేట్ అయ్యిందేంటి అంటాడు నాగేంద్ర. అంతా అయిపోయింది నాన్న అని మైథిలి బాధపడుతుంది. ఇక నేను ఆ ఇంట్లో కోడలిగా కొనసాగడం జరగదు అంటుంది. ఈ రోజుతో అన్నీ ఆగిపోతాయి అని మైథిలి అంటూ ఉంటే, ఏంటి ట్రీట్మెంట్ ఆపేయాలా అంటాడు నాగేంద్ర. అవును, ఈరోజు బావ మెడిసిన్ హ్యూమన్ ట్రయల్స్ ఆఖరి రోజు. నాకు మెడికల్ టెస్టులు చేస్తారు. నేను ఆరోగ్యంగా ఉన్నానని డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తే బావ మెడిసిన్ బయటకు వస్తుంది. నేను ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తాను అంటుంది మైథిలి. నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావడం లేదమ్మా అంటాడు నాగేంద్ర. ఎందుకంటే ఇకపై బావకి నా అవసరం లేదు కాబట్టి నేనే ధరణి అని అక్కడ అందరికీ చెప్పబోతున్నాడు అంటుంది మైథిలి. నేనే ధరణి అని అత్తయ్యకి తెలిస్తే ఉషకి ట్రీట్మెంట్ ఆపేయాల్సి వస్తుంది అంటుంది మైథిలి. ఇన్ని రోజులకి ఉషకి ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం వచ్చిందని సంతోషపడ్డాను. ఈ అవకాశం వల్ల నా వల్ల జరిగిన తప్పును నా చేతులతో తుడిచే అవకాశం వచ్చిందని సంబరపడిపోయాను. ఈ అవకాశం చేజారిపోతుందా, నాకు ఆ భగవంతుడు నాకు చాలా అన్యాయం చేస్తున్నాడని నాగేంద్ర బాధపడతాడు. ఇంకా మనం ఏమీ చేయలేము అంటుంది మైథిలి. అన్ని పరిస్థితులు దాటి ముందడుగు వేశాను, అయినా కూడా ఫలితం లేకుండా పోయిందని మైథిలి బాధపడుతూ ఉంటే జయంతి వస్తుంది. మీ ఇద్దరికీ కాఫీ తీసుకొస్తానని లోపలికి వెళ్తూ, అలా ఉన్నావేంటే అని మైథిలిని అడుగుతుంది. ఏమైంది అని జయంతి అడుగుతుంది. ఏమీ లేదు అంటుంది మైథిలి. నీ కొళ్ళు అలా లేవు, గంట సేపటి నుంచి బాగా ఏడ్చినట్లు ఉబ్బిపోయి ఉన్నాయి అని అంటుంది. కారులో వచ్చినప్పుడు డోర్ ఓపెన్ చేసి పెట్టా, కంట్లో ఏదో పడింది అంటుంది మైథిలి. ఏసీ కార్లు డోర్ ఓపెన్ చేసి పెట్టుకోవడం ఎందుకు, ఎప్పుడు ఏం చేయాలో తెలీదా, ఇంత వయసు వచ్చింది అని జయంతి మైథిలిని తిడుతుంది. నేను అర్జెంటుగా వెళ్ళాలి, పనుందని మైథిలి వెళ్ళబోతూ ఉంటే, నీకోసమే జీడిపప్పు ఉప్మా చేసా, తినకుండా వెళ్ళిపోతానంటావేంటి అంటుంది. అయినా సరే మైథిలి బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది ఏదో కోల్పోయినట్లు కనిపిస్తుంది. ఏమైందని జయంతి నాగేంద్రని అడిగితే, నాకలా అనిపించట్లేదు అంటాడు నాగేంద్ర. మరోవైపు సాకేత్ డాక్టర్ దగ్గరికి మైథిలిని తీసుకెళ్లి టెస్టులన్నీ చేయిస్తాడు. టెస్టులు చేయించుకుంటూ మైథిలి చాలా బాధపడుతుంది. ఇక నాగేంద్ర దేవుడికి దండం పెట్టుకుని, ఏ తండ్రి కోసం ఏ కూతురు చేయని సాహసం నా కూతురు చేసింది. అది కేవలం నా ఆశ తీరడం కోసం, నా తోబుట్టువులను నన్ను కలపడం కోసం, నా కోసం ఎన్నో బాధలు భరించి ఇదంతా చేస్తుంది. ఆ కష్టమంతా ఇప్పుడు వృధా అయిపోవాల్సిందేనా అని వేడుకుంటూ ఉంటాడు. అలా వృధా అయిపోకూడదు. సాకేత్ మనసు మారాలి అనుకుంటాడు. మైథిలి వల్లే తన మెడిసిన్ బయటికి వస్తుంది. అదైనా ఆలోచించి ఈ గండం గట్టెక్కాలి. అలా నువ్వే చూడు, సాకేత్ మనసు మారిపోయేలా చూడని దేవుణ్ణి వేడుకుంటూ ఉంటాడు నాగేంద్ర. మరో సీన్లో డాక్టర్ టెస్టులన్నీ చేసేసి బయటకొచ్చి సాకేత్తో మాట్లాడుతూ,
టెస్టులు పూర్తయిపోయాయి అని అంటాడు. రేపటికల్లా రిజల్ట్స్ వచ్చేస్తాయని. రేపొద్దున్న రమ్మంటారు. రేపటితో ఎవరిని ఎక్కడ పెట్టాలో నిర్ణయం తీసుకోవడానికి అవకాశం దొరుకుతుందని సాకేత్ అంటూ ఉంటే, మీరు దేని గురించి మాట్లాడుతున్నారో కూడా నాకు అర్థం కావడం లేదని డాక్టర్ అంటారు. అది మీకు అర్థం కాదు, అర్థం కావలసిన వాళ్ళకి బాగా అర్థమవుతుందని, ఆ రిజల్ట్స్ మీద ఆధారపడి చాలా పెద్ద నిర్ణయాలు తీసుకోవాలని సాకేత్ అంటాడు. ఇక మైథిలితో మాట్లాడి, నీ చాప్టర్ రేపటితో ముగిసిపోతుంది, నీ చాప్టర్ ముగింపు సంతకం చేయడానికి సిద్ధంగా ఉండు, బాయ్ అని చెప్పి సాకేత్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరో సీన్లో నాగేంద్ర ఉషకి వైద్యం చేస్తూ ఉషతోనే మాట్లాడుతూ ఉంటాడు. నీకు నా వల్ల ఎందుకు ఇలా జరిగిందో, ఆనాడు ఆ తప్పు నేను ఎందుకు చేశానో కూడా అర్థం కావడం లేదు. నువ్వు నీ జీవితంలో చాలా కోల్పోయావు, నువ్వు కోల్పోయింది ఇంక చాలు, నా వల్ల జరిగిన తప్పును నేనే సరిదిద్దుకుంటాను, నిన్నెలాగైనా మామూలు మనిషిని చేస్తాను. ఇన్నాళ్ళు నిన్ను చూసి ఎంతో రోధించిన నా చెల్లెలు మొహంలో చిరునవ్వు చూడాలి అనుకుంటున్నాను. నువ్వు అందరి ఆడపిల్లల్లాగే సంతోషంగా ఆడుతూ ఉంటే చూడాలని ఆశపడుతున్నానని నాగేంద్ర మాట్లాడుతూ ఉంటే, అవన్నీ విని జయంతి దగ్గరికి వచ్చి ఎవరితో మాట్లాడుతున్నారు అని అడుగుతుంది. నేనెవరితోటి మాట్లాడట్లేదు అంటాడు. నాకేమో మాటలు వినిపించాయి అనంటే ఈ అమ్మాయికి ధైర్యం చెప్తున్నానని నాగేంద్ర అంటాడు. మనం చేసే వైద్యంతో పాటు మనం చెప్పే మాటలు కూడా వాళ్ళకి బలాన్నిస్తాయి. వాళ్ళలో మనం ఎంత ధైర్యాన్ని నింపితే వాళ్ళంత త్వరగా కోలుకుంటారని నాగేంద్ర అంటాడు. మీకెంతసేపు వాళ్ళకి వీళ్ళకి సేవలు చేయడం తప్ప సొంత కుటుంబం మీద ధ్యాసే లేకుండా పోయిందని జయంతి అంటుంది. ఇప్పుడు మన కుటుంబానికి వచ్చిన బాధ ఏముంది అని నాగేంద్ర అంటాడు. ఇలా మాట్లాడొద్దు, ఒకప్పుడు పెద్ద బంగళాల్లో ఎంతో హాయిగా బ్రతికేవాళ్ళం, ఇప్పుడు మధ్యతరగతి బతుకులు బ్రతుకుతున్నాము. ఈ జీవితాన్ని మార్చుకోవాలి, ఇక నుంచి మనకి రావాల్సిన దాని గురించి ఆలోచించండి అని చెప్తుంది జయంతి. మన పరిస్థితి మారితే మీకిలా అందరి కాళ్ళు పెట్టుకుని వైద్యం చేయాల్సిన ఈ పరిస్థితి కూడా మారిపోతుందని జయంతి అంటుంది. నువ్వు ఏదైనాను పడతాను, నా వృత్తిని అవమానించకు అంటాడు నాగేంద్ర. నేను చేసిన వైద్యంతో ఎంతోమంది మనుషులు బాగుపడ్డారు, ఎంతమందికి వైద్యం మేలు చేసిందో నీకు తెలీదా అంటాడు నాగేంద్ర. మీరు వైద్యం చేసే ప్రతి ఒక్కరూ సంతోషంగానే బ్రతుకుతున్నారు, అయితే మన జీవితంలోనే సంతోషం లేకుండా పోయిందని జయంతి అంటుంది. అప్పుడే కొంతమంది రౌడీలు లోపలికి వస్తారు. ఈ వీల్ చైర్లో ఉన్న అమ్మాయిని మాకిచ్చి పంపించేయండి ఆ రౌడీలు అంటారు. నాగేంద్ర జయంతి బలవంతంగా ఆపడానికి ప్రయత్నిస్తున్నా సరే వాళ్ళిద్దరిని గదిలో పెట్టి డోర్ లాక్ చేసేసి ఆ రౌడీలు బలవంతంగా ఉషని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతారు. ఈ రోజుతో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. ముందు ముందు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ మాకు అందించండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.